ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హత నిబంధన తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన తొలగించే బిల్లు పెట్టనుంది ఏపీ సర్కార్. ఇక గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. 2014 నుంచి 2019 అలాగే 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టుగా అభిప్రాయపడింది కేబినెట్. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేయాలని సూచించింది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవోను రద్దు చేసింది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. మాజీ సీఎం వైఎస్ జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లపై కూడా కేబినెట్ లో చర్చించారు. సర్వే రాళ్లపై ఉన్నటువంటి జగన్ బొమ్మ, పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.